वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै శాంతి శాంతి అంటే బతావి గారు చెప్పేవాడు. ఐదో కాదు లేదని అసంతృప్తి ఉంటుంది. వస్తువులు ఉన్నాయి ఇంకో వస్తువు లేదు అంటే అసంతృప్తి ఉంటుంది. డబ్బు ఉన్నది ఇంకా కాస్త డబ్బు వస్తే బాగుంటుంది కదా అని ఒక తృప్తి ఉండదు. నజాతు కామ కామానాముపభోగేన శామ్యతే హవిషా కృష్ణవత్మేవ భుజయేవ అభివర్ధతే అన్నాడు మనువు గారు అన్నట్ట. ఏమిటన్నట్టంటే నజాతు కామ కామానాముపభోగేన శామ్యతే, వస్తువులను గురించినటువంటి కోరికలు వస్తువులు అనుభవిస్తూ ఉంటే ఆ కోరికలు పోవు. ఎందుకయ్యా అన్నాడు. హవిషా కృష్ణవత్మేవ భుజయేవ అభివర్ధతే, యజ్ఞకుండంలో అగ్నిహోత్రం పెట్టి నెయ్యి వేస్తూ ఉంటే మంటలు వస్తున్నాయి, అది ఇహ నాకు చాలు అని ఆ అగ్నిహోత్రం అంటుందా? ఏమండి ఎన్ని డబ్బాలకు వచ్చారు? 16 డబ్బాలకు వచ్చారు. మేము మొన్న నల్లకుంటలో యజ్ఞం చేశాం. 26 డబ్బాల నూనె హోమం చేశాం. 26 డబ్బాల నూనె ఓ మహానుభావుడు దానం చేశారు. చల్లటి వేళ ఆయనకి దానం చెప్తున్నాడు. 26 డబ్బాల నూనె దానం చేశారు ఒక ఆయన. ఏమంటే అగ్నిహోత్రం ఎట్లా కాలుస్తుందండి? చేతి మీదకు వస్తుందన్నమాట. ఎవడు ఇస్తున్నాడో వాడు చేయ కాలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? గరిటతో వేస్తాం. గరిట దూరంగా ఉంటే చెయ్యి, చిన్న గరిట పుచ్చుకుంటే ఆ చెయ్యి కాలిపోతుంది. అందుకని ఏం చేయాలి? పెద్ద గరిట పుచ్చుకోవాలి. పెద్ద గరిట అంత పెద్ద గరిట ఉండదు కాబట్టి ఏం చేయాలి అంటే అటా పెట్టి ఇంకో దూరంగా పెట్టి ఆ దూరంగా ఉన్నటువంటి ఓ పంపులాగా ఇక్కడ వస్తూ ఉంటే ఆ గొట్టంలో నుంచి అది జారి ఆ దాంట్లో నుంచి అట్ట పడుతూ ఉంటుంది. వసోధార అంటారు. హవిషా కృష్ణవత్మేవ, ఆ అగ్నిహోత్రం ఉందే నాకు 26 డబ్బాలు పోసాం చాలు అని అన్నదంటే సత్తే. అట్లాగే లోపల ఉన్నదిట కోరిక ఉన్నదిట కామానాం ఉపభోగేన, కోరికలు అనుభవించడం వల్ల కోరికలు పోవు. ఒకటే లెక్క. బూట్లు 15 జతలు కొన్న తర్వాత 16వ జత లేదనే అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే చెప్పులు, అట్లాగే చీరలు, అట్లాగే కార్లు, అట్లాగే డబ్బు. ఎవరినైనా చూపించండి నాకు ఇంకా డాలర్లు నాకు అక్కర్లేదు అని చెప్పేవాడిని చూడండి, దొరకదు. ప్రపంచంలో దొరకదు. నాకు ఇది చాలు అనేవాడు దొరకదు. హవిషా కృష్ణవత్మేవ భుజయేవ అభివర్ధతే. కానీ మహానుభావుడు ఎవరున్నాడు? ఎవరు? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షతు. నాయన ఇంద్రియాల చేత బయట వస్తువులనే చూస్తాం గాని లోపల వస్తువుని ఎవరు చూస్తున్నారో వాటి ద్వారా అది చూచేటువంటి శక్తి వీటికి లేవు కదా, అవి అసమర్థములైనటువంటివి కరణములు కదా అని చెప్పి కరణాలు జోలికి పోకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్య జ్యోతిని దర్శించడానికి మహానుభావులైన వాళ్ళు పూనుకుంటారు. అటువంటి వారికి ఎవరు ఆత్మతత్వంతో కూర్చుని ఆత్మతోనే రతి చేస్తూ విషయరతి లేకుండా ఆత్మతో తృప్తి పడుతూ విషయాలతో తృప్తి పడటానికి ప్రయత్నం చేయకుండా, ఎందుకని అంటే బాహ్య విషయాలతో తృప్తి అనేది ఉండదు కాబట్టి. రామో విరామో విరతో మార్కోనే జోనజోనయ. ఆ మహావిష్ణువు ఎవరంటే విరత, విషయాల యందు సుఖ రతి లేదుట. విగత రతి విషయేషు. అయ్యో ఈ శబ్దం విందాం, ఇది విందాం, అది రుచి చూద్దాం, ఇది చేద్దాం అని ఉండదు. అందువల్ల ఆయన్ని విరత అన్నారు. నష్టమానస ఉత్కృష్ట యోగిన. ఆ మహానుభావుడు ఎవరన్నాడు? ఉత్కృష్టమైన యోగి. కార్యమస్తి కిం, ప్రపంచంలో ఏమన్నా చేయవలసిన పని ఉందా అన్నాడు. ఎవరు రాశారండి? వ్యాసులు వారు రాశారు. రమణ మహర్షి ఉపదేశాలలో ఎక్కడంటున్నాడు వ్యాసుడు? 3వ అధ్యాయంలో 17వ శ్లోకం. రమణ మహర్షి ఎక్కడన్నాడు? 15వ శ్లోకంలో ఉపదేశిస్తారు.
నష్టమానస ఉత్కృష్ట యోగిన. అప్పుడు ఆ మహానుభావుడు యోగి అన్నాడు. యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర యోగి, యోగినాంబర మహానుభావుడు అన్నమాట. అటువంటి వాడు చాలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో చాలా సక్సెస్ఫుల్ మ్యాన్. నష్టమానస ఉత్కృష్ట యోగిన కార్యమస్తి కిం స్వస్థితిం యతః. స్వస్థతలో ఉన్నాడు అంటే హెల్త్ ఈజ్ హీజ్. మనదంతా అస్వస్థత. అస్వస్థత అంటే మనలో మనం కూర్చోలేదు కాబట్టి మనం సంసార రోగంలో ఉన్నాం. అస్వస్థత ఏమిటి అంటే సంసారమే అస్వస్థత. సమాధి స్వస్థత. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాత్మకాంచన తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్కృతి మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత ఉచ్యతే. 24వ శ్లోకం 14వ అధ్యాయంలో భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో అంత గొప్ప శ్లోకం అన్నమాట. స్వస్థత. స్వస్థత అంటే హెల్త్. అస్వస్థత అంటే రోగం. వాడు చాలా అస్వస్థతగా ఉన్నాడండి అంట. సంస్కృతంలో మాట్లాడుతున్నా అందరికీ తెలుసు. స్వస్థత అంటే తెలియదు కానీ అస్వస్థత అంటే అందరికీ తెలుసు. అస్వస్థత అంటే ఇల్హెల్త్. సో స్వస్థత అంటే ఏంటి? తనలో తను కూర్చోవడం. స్థ అంటేనే తనలో తను కూర్చోవటం. అవస్థ అంటే తనలో పడిపోవటం. అవస్థ స్థ స్థ అవస్థ స్థ స్థవిష్ట స్థవిరో ధ్రువ. విష్ణు సహస్రనామంలో స్థవిష్ట ఎక్కడ కూర్చున్నాడు అన్నాడు? తనలో కూర్చున్నాడు. ఆ మహావిష్ణువు ఎక్కడ కూర్చున్నాడండి? వాడు ఎక్కడ కూర్చున్నాడు అన్నాడు? వాళ్ళు కూర్చున్నాడు. స్థవిష్ట స్థవిరో ధ్రువ. రైట్. ఇప్పుడు చదవండి. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. ఉపదేశితారం నేను మీకు మనం చేశాను ఇదివరకే. కొద్ది మాటలతో చెప్పాడు కాబట్టి మనకు తాడు తెలిసిపోతుంది, అర్థం తెలుసుకో. ఇలాబరేషన్ చేయలేదు ఆయన. ఎవరికి తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే లేదు. ఆ భావంతో నువ్వు తపస్సు చేస్తావా తెలుసుకో, లేదు జన్మలు ఎత్తుతూ. ఆ పద్ధతిలో ఆయన మహానుభావుడు వ్యాస పరమాత్మ సూత్రాలు ఎట్టా రాశాడు. సూత్రాలు ఎట్టా రాశాడు అంటే మహాపండితులు కూడా అర్థం కాకపోతే శంకర్ల వారు వచ్చి దయదలిచి నాకు భాష్యం రాశాడు. లేదా భాష్యం రాయకపోతే అసలు మనకేమీ తెలియదుగా. ఆ వ్యాసుల వారు అసలు ఎందుకు రాశాడు సూత్రాలు అనేది కూడా తెలియదు కదా. వేదాబ్జ భాస్కరం వందే. వేదం అనేటువంటి కమలంట ఆ సూర్యుడిలాగా వచ్చాట, భాస్కరుడిలాగా వచ్చాట. వచ్చేప్పటికీ సూర్యుడు ఉదయం అయ్యేప్పటికీ ఆ పద్మాలన్నీ దర్శించలేదు. వ్యాసుడు అనేటువంటి సూర్యుడు ఉదయించేటప్పటికీ వేదాలు అనే పద్మాలన్నీ వికసించలేదు. వేదాబ్జ భాస్కరం వందే సమాధి నిలయం ముని. ఎవరు రాశారంటే శంకరుడు రాశాడు. ఆ వేదవ్యాసుడు ఎటువంటి వాడన్నాడు? వేదాబ్జ భాస్కరం వందే. భాస్కరుడు అండి ఆయన అన్నాడు. మరి భాస్కరుడు ఎందుకన్నాడు? వేదం అనేటువంటి అబ్జం, నీళ్ళల్లో ఇంచి పుట్టిన పద్మం. అప్ అంటే నీళ్లు, అబ్జ అంటే నీళ్ళలో ఇంచి పుట్టింది కమలం, పద్మం. ఆ పద్మంట సూర్యుడు వచ్చేప్పటికీ వికసిస్తుంది. మరి వేదం అనేటువంటి పద్మం అన్నాడు. వేదవ్యాసుడు వచ్చేటప్పటికీ ఇవి వికసించినట, అవి తెరుచుకున్నాయట. గీతార్థగంధోత్కటం పారాశర్యవచ సరోజం. సరస్సు అంటే నీళ్లు, తటాకంలో ఉన్న నీళ్లు, దాంట్లో నుంచి వచ్చినటువంటిది సరోజం పద్మం. ఏమిటా పద్మం అన్నాడు?
భారతం అనేటువంటి నీళ్లలో గీత అనేటువంటి పద్మం అది వికసించింది. పరాచర్యవచస్తరోజమమలం గీతార్థగంధోత్కటం, దాంట్లో నుంచి గంధం వచ్చింది. ఏమిటయ్యా అన్నాడు, ఆ గీతా శ్లోకాల్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వాన్ని, ది ఎసెన్స్ ఆఫ్ గీత, ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీత. దివ్యధుని మకరందే పశుపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. దివ్యధుని మకరందే పశుపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. నమస్కారం చేస్తున్నానన్నాడు. ఎవరికన్నాడు? శ్రీపతి పదారవిందే, ఆ లక్ష్మీపతి యొక్క పాదాలకి నమస్కారం చేస్తున్నాను. ఎట్లా ఉంది అన్నాడు? దివ్యధుని మకరందే, అందులోంచి దివ్యధుని అంటే గంగ, ఆ గంగ అనేటువంటి మకరందం దాంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆయనకి నమస్కారం చేస్తున్నాను. శంకర్ల వారు రాశారు, నేను ఒక శ్లోకమా ఓ పాడ, ఎన్ని ఆయన రాసిన శ్లోకాలకు అంతులేదు. అవినయ అవినయం అపనయ విష్ణు శమయ మనః దమయ విషయ మృగతృష్ణ. విషయాలనేటువంటి మృగతృష్ణ అంటే ఏమిటన్నాడు? ఆ దుప్పిట నీళ్లు కనిపిస్తున్నాయని పెడుతూ ఉంటుంది. 2 మైళ్ళు పరిగెత్తింది, అక్కడ కూడా మళ్ళీ ఇసుకే. కానీ పరిగెత్తడానికి మొదలైనప్పుడు అక్కడ నీళ్లు కనిపించినాయి. వెళ్ళేప్పటికీ ఆ మృగం వెళ్ళింది, పరిగెత్తింది 2 మైళ్ళు పరిగెత్తిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 2 మైళ్ళ దూరంలోనే మళ్ళీ నీళ్లు కనిపించినాయి. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ 2 మైళ్ళ దూరంలో కనిపించింది. ఏమైంది అన్నాడు? చివరికి పరిగెత్తలేక చచ్చిందన్నాడు. మనం కూడా అట్టగా పెడుతున్నాం. అందువల్ల విషయ మృగతృష్ణ దమయ, ఆయన నాకు ఈ సమస్త సంసారంలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలనేటువంటి విషయ మృగతృష్ణ యందు తృష్ణ, దాహం. తృష్ణ అంటే దాహం. ఈ దాహం లేకుండా చెయ్యి నాకు, నా మనస్సును నువ్వు శిక్షించు, నాలో ఉన్న పొగరమోత్తరాన్ని పోగొట్టు, అవినయం అపనయ, వినయం కలిగించు, అవినయం యారగించు, దర్పము పొగరమోత్తనము, మాట వినకపోవడము, పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి బుద్ధి పుట్టకపోవటం, ఇది అవినయం. అది పోగొట్టు. అది పోగొట్టేట్టుగా చేయను ఆయన, నువ్వు పోగొట్టున్నావు. శంకర్ల వారికి లేదండి, మనకున్నదని ఆయన రాస్తున్నాడు. అవినయం అపనయ విష్ణు దమయ మనః, నా మనస్సును నువ్వు కొట్టు. శమయ విషయ మృగతృష్ణ, విషయాలనేటువంటి మృగతృష్ణ రూపంలో ఉన్నటువంటి విషయాల యందు నాకు దాహం ఏర్పడింది, ఆ దాహం పోగొట్టు. తారయ సంసార సాగరత విస్తారయ భూతదయా, భూతాల యందు దయని ఎక్కువ చెయ్యి. తారయ సంసార సాగరత, సంసార సముద్రంలో ఇంచి నన్ను ఎట్లాగో బయటపడి ప్రార్థన. అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. ఏం మాట రాశాడండి, ఏం శ్లోకాలు రాశాడండి. అంటున్నాడు, దృశ్యవారితం చిత్తమాత్మనః తత్వదర్శనం. ఆయన చిత్వదర్శనం కైవల్యోపనిషత్తులో చదువుకున్నాం. చిత్ అంటే ఏంటి? శుద్ధ జ్ఞానం. పరమాత్మ ఎవరండి? సాక్షాత్తు ప్రజ్ఞానం బ్రహ్మ. ఋగ్వేద మహావాక్యం. ప్రజ్ఞానం సాక్షాత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ తతు జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. ఆ చిత్ ప్రజ్ఞానం బ్రహ్మ. పరమాత్మ ఎవరు అంటే ప్రజ్ఞానం, శుద్ధ చిత్. చిత్వ దర్శనం అంటే పరమాత్మ యొక్క దర్శనం. పరమాత్మ దర్శనం అంటే ఏమిటండి అన్నాడు. అసలు చూడండి ఎక్కడ చెప్తున్నాడు. పరమాత్మ దర్శనం అంటే ఏమిటండి? ఆయన పరమాత్మ దర్శనం అయిందండి అంటే ఏమిటండి? అదే తత్వ దర్శనం అన్నాడు.
తత్వం అంటే ఏమిటన్నాడు? తత్వం తత్వ విధేయకాత్మ జన్మ మృత్యుజరాతిగా ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వ విధేయకాత్మ జన్మ మృత్యుజరాతిగా 116 శ్లోకం విష్ణు సహస్రనామం. ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం. తత్వం అంటే ఏమిటన్నాడు? తత్వం అంటే సత్యం అన్నాడు. అబ్సల్యూట్ ట్రూత్ ఏమిటన్నాడు? పారమార్థిక సత్యం అంటే ఏమిటన్నాడు? నిజంగా ఉన్న వస్తువు. నిజంగా ఉన్నది ఏదండి? నిజంగా లేనిదేదో తెలుసుకుంటే నిజంగా ఉన్నదేదో తెలుస్తుంది. నిజంగా ఉన్నట్టుగా కనిపిస్తూ లేకుండా ఉన్నది ఏది అంటే ప్రపంచం. నిజంగా ఉన్నవాడు కనిపించకపోయినా వాడు సత్యమైన వాడు. ఎందుకంటే వాడు ఉండనే ఉన్నాడుగా. కనిపిస్తున్న శరీరము ప్రపంచము కనిపిస్తున్నది కానీ లేదు కదా. నిజంగా ఉన్నవాడు ఎవరండి అన్నాడు? కనిపించదు, అది మటుకు లేకుండా లేదు. ఈ దేని చేత కప్పబడ్డాడు అన్నాడు? లేనిటువంటి వస్తువు చేత ఉన్నటువంటి సత్యం కనిపించటం లేదు. లేనటువంటి వస్తువు ఉన్నట్టుగా కనిపిస్తున్నది, ఉన్నటువంటి వస్తువు లేకుండా ఉన్నట్టు కనిపిస్తున్నది. కనుక ఇప్పుడు చిత్వదర్శనం అంటే ఏమిటన్నాడు? ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఆబ్సెన్స్. ది ఆబ్సెన్స్ ఆఫ్ ది ప్రెజెన్స్, అది గ్రహించాలి. మీరు ఇది భాష్యం, మీరు నోట్ చేసుకోండి. ఏమిటన్నాడు? ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఆబ్సెన్స్. ఇప్పుడు ఆబ్సెంట్ గా ఉన్నాడు కదా, ఎవరు భగవంతుడు కనిపించడం లేదు, వాడు ఆబ్సెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏమిటి కనుక్కోవాలన్నాడు? ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఆబ్సెన్స్. ఇప్పుడు ప్రెజెన్స్ ఏమిటి? కనిపిస్తున్న ప్రపంచం. ది ఆబ్సెన్స్ ఆఫ్ ది ప్రెజెన్స్. కనిపిస్తున్నది లేదు, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తున్నది, ఉన్నది లేకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. కనుక తత్వదర్శనం అంటే ఏమిటన్నాడు? చిత్వదర్శనం అంటే ఏమిటన్నాడు? ఎక్కడ ఏ జ్ఞానమైన వస్తువు ఈ అజ్ఞానం జడమైనటువంటి ఈ ప్రకృతిని, ఇనర్ట్ ఇన్సెన్షియంట్ నేచర్ ప్రకృతిని, ఈ వరల్డ్ని చూస్తున్నదో, వాట్ ఈస్ ద కాగ్నైజింగ్ ప్రిన్సిపల్? దట్ ఈజ్ బికమింగ్ కాగ్నిజెంట్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. ఆ కాగ్నిజెన్స్ ఉన్నది, అది మనకు కనిపించడం లేదు కదా. అది చిత్వదర్శనం, అది తత్వదర్శనం, అది సత్యమైన వస్తువు. అది ఎట్లా వస్తుందన్నాడు? దృశ్యవారితం చిత్తం ఆత్మన. ఆత్మన చిత్తం, ఆత్మన చిత్వం దృశ్యవారితం. దృశ్యవారితం చిత్తం ఆత్మన. చిత్తం ఉందే, చిత్తం అంటే ఏంటి? మనస్సు అన్నమాట. మనస్సు అంటే ఏమిటి? కనిపిస్తున్న వస్తువు అన్నమాట. ఆత్మన చిత్తం దృశ్యం వారితం, అది లేనప్పుడు, కనిపిస్తున్నటువంటి ప్రపంచం కనిపించకుండా చేసుకున్నప్పుడు, ఎవరికి కనిపిస్తున్నదో వాడే మిగిలిపోతాడు కదా. కనిపిస్తున్న ప్రపంచం లేకుండా చేసుకున్నప్పుడు కనిపిస్తున్న వస్తువు ఎట్లా కనిపిస్తున్నదండి? కళ్ళు తెరుస్తున్నాం కాబట్టి రూపాలు కనిపిస్తున్నాయి. కళ్ళతో ఈ వ్యాపారం చేయకపోయినప్పుడు రూపాలు కనిపిస్తాయి. చెవులతో శబ్దాలు వినిపిస్తున్నాయి, చెవులతో వినకుండా ఉన్నప్పుడు శబ్దాలు వినిపిస్తాయి. నాలుకతో రుచి చూస్తున్నప్పుడు వస్తువులు రుచులు తెలుస్తున్నాయి. నాలుకకి ఉన్నటువంటి ఆ ధర్మం నిర్వహించకుండా ఉన్నప్పుడు తెలియదు. ముక్కుతో గంధం వాసన చూడకపోయినప్పుడు వాసనలు తెలియవు. స్పర్శాజ్ఞానం లేనప్పుడు స్పర్శ, ఈ వస్తువు మెత్తగా ఉందా, చల్లగా ఉందా, శీతోష్ణాలు అవి ఏమీ లేవు. కనుక సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఈ ఇంద్రియాలకు ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ త్యాగం చేసి, అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వజ, లోపల ఉన్నటువంటి నన్నే శరణ పొంది ఎప్పుడైతే వస్తావో, అంటే ఇంద్రియాలను వదిలిపెట్టి నా దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, అప్పుడు నా జ్ఞానం నీకు కలుగుతుంది, ప్రపంచ జ్ఞానం పోతుంది. అది దృశ్యవాది. అది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన చివరి శ్లోకం, 18వ అధ్యాయం 66వ శ్లోకం. తర్వాత ఆయన చెప్పలేదు తత్వం. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇంద్రియాలకు ఉన్నటువంటి ధర్మాన్నిటినీ వదిలిపెట్టి మామేకం శరణం వజ, నన్ను మాత్రమే శరణు పొంది రావలసింది. అప్పుడు రావటానికి నీకు పాపాలు అడ్డొస్తూ ఉంటాయి, ఆ పాపాలు నేను పోగొడుతూ ఉంటాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఇది విభీషణ శరణాగతి, ప్రహ్లాదుడి యొక్క శరణాగతి, ధ్రువుడు యొక్క చేసిన తపస్సు, రమణ మహర్షి చేసిన తపస్సు, రామకృష్ణ పరమహంస చేసిన తపస్సు.
వివేకానంద ఆ గుడిలోనే కూర్చుని చేసిన తపస్సు, అందరూ చేయవలసిన తపస్సు. ఇంద్రియాలను వదిలిపెట్టి పోవడం. ఇంద్రియాలు ఎక్కడున్నాయి? మొదటి కొండ. రెండో కొండ ఏమిటి? జగత్తు. మూడో కొండ ఏమిటి? మనస్సు. నాలుగో కొండ ఏమిటి? బుద్ధి. ఐదో కొండ ఏమిటి? ప్రాణం. ప్రాణాన్ని వదిలిపెట్టి ఆరో కొండ ఏమిటి? ఆ శక్తి. శక్తి మూలక. ప్రాణం ఏమిటి? క్రియ. మనస్సు ఏమిటి? చిత్తు. ఈ ఈ శక్తిలోంచి ఆ రెండు వచ్చినాయి. చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయి శక్తి మూలక. ఆ శక్తి ఆరో కొండ. ఆరో కొండలో నుంచి ఐదో కొండ అయిన ప్రాణం, నాలుగో కొండ అయిన మనస్సు వచ్చి కిందకి జరిగినాయి. కనుక పరమాత్మ ఎక్కడున్నాడు? మాం ఏకం శరణం వ్రజ. ఏడో కొండ మీద కూర్చున్నాడు. నా దగ్గరికి రా అన్నాడు. మరి వీటిని వదిలిపెట్టి రావటం కష్టం కదా, పాపాలు అడ్డొస్తున్నాయి కదా అన్నాడు. ఎవరండి అడ్డొచ్చేది అన్నాడు. ఎవరి పాపాలు వాడికి అడ్డొస్తుంది. మనసు వెళ్ళదుగా అక్కడికి. వెంటనే ఇంకోటి ఏదో కోరికొస్తుంది, కిందకి దిగిపోతుంది. కనుక ఎవరండి అడ్డుపడుతున్నది అంటే మీ పాపాలే మీకు అడ్డొస్తాయి. అధ్యాత్మ విద్య అన్నారు. ఎందుకని? శరీరంలో ఉన్న మన పాపాలే మనకు అడ్డొస్తూ ఉంటాయి. ఏం పాపాలు, దీని పరిస్థితి ఏమిటి అని విమర్శించే ఆ అధ్యాత్మ వస్తువు చెబుతున్నది. మన గురించి చెబుతున్నది. కనుక దృశ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితి ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం పేరే చిత్వ దర్శనం. దాని పేరే విజన్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్, తత్వదర్శనం. దృశ్యాన్ని పోగొట్టుకోవాలి. దృశ్యం ఏమిటి? ఇంద్రియాలకు విషయం. ఇంద్రియ ధర్మాన్ని వదిలిపెట్టాలి. తస్మాత్వం ఇంద్రియాన్ని ఆదవు నియమ్య భరతర్షభ. నాయన ఆ కారణం చేత ఇంద్రియాలని నువ్వు తొక్కిపెట్టి ఉంచు, ఇంద్రియాలని నియమించుకో. 3:41 శ్లోకం. ఇంద్రియాని పరాణ్యాహు. నిజంగా ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియేభ్య పరం మనః. ఇంద్రియాలను నియమించేటువంటి మనస్సు ఇంకా గొప్పది. మనస్సు పరా బుద్ధి. మనస్సు కంటే గొప్పది బుద్ధి. యో బుద్ధే పరతస్తు సహా. ఆ బుద్ధి పైన కూర్చున్నటువంటి వాడున్నాడే, వాడు పరమాత్మ. వాడి దగ్గరికి దొరుకు. ఏవం బుద్ధ్వా పరం, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. ఈ విధంగా బుద్ధి చేత, బుద్ధికి పైన ఉన్నటువంటి పరమాత్మని బుద్ధి చేత తెలుసుకుని. 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. బుద్ధే పరం బుద్ధ్వా. బుద్ధికి పైన ఉన్నటువంటి పరమాత్మని బుద్ధి చేత గ్రహించి ఆ బుద్ధికి పైకి జరుగు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మన. నీ బుద్ధి చేత ఈ ఇంద్రియాలని, మనస్సుని, శరీరాన్ని ఏమి పని చేయకుండా కూర్చుని జయస్థారహితంగా ఉంచి సంస్తభ్య ఆత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ కోరికలు ప్రతిక్షణం సంకల్ప రూపంలో వస్తున్నటువంటి మహాశత్రువులని జయించు అని యోగం చెబుతోంది మనకి. 3:43 శ్లోకం. అది చివరి శ్లోకం కర్మయోగంలో. ఇది చివరికి చేయవలసిన కర్మ. అర్థమైందా మీకు? తర్వాత 2 చెప్తారు అండి. ఎంత కష్టమో అసలు ఉపదేశిస్తారని చెప్పటం ఎంత కష్టం, తెలుసుకోవటం అంతకంటే కష్టం, చెప్పటం అంతకంటే కష్టం. అంత క్లిష్టమైనటువంటి తత్వం 4 మాటల్లో చెప్పుకుంటాడు ఆయన. ఆయనకి తేలి చెప్పటం మనకు కష్టం, అనుభవించడం కష్టం. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవం. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవం. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవం. మార్గ ఆర్జవం అంటే, ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్.
మార్గార్జం అంటే స్ట్రైట్ పాత్ టు గాడ్. నీకేం వంకర టింకర్ లేకుండా షార్టెస్ట్ పాత్ టు గాడ్. ఏమిటన్నాడు? కాబట్టి నాకు దగ్గరతో చూపించండి అంటాం కదా మామూలుగా. దగ్గరతో చూపించండి బాబు, చాలా దూరం అండి, దగ్గరతో ఏదన్నా ఉందండి, మీ ఇంటికి రావాలండి, మీ ఇంటికి రావాలండి, దగ్గరతో చెప్పండి. అట్టా సెంట్ లూయిస్ అంతా తిరిగి కూడా రావచ్చండి, లేకపోతే దగ్గరతో ఇదండి. రమణ మహర్షి అంటున్నాడు దగ్గరతో వండి అంటున్నాడు. ఏమిటి దగ్గరతో వండి? మార్గానే కురితే అసలు మనస్సు ఉందా అన్నాడు. ఆలోచిస్తాను, అసలు మనస్సు ఉందా? మానసం తుక్కి మనస్సు అనేది ఉందా? మనస్సు అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. ఇవాళ లెక్చర్ అక్కడ మొదలెట్టాను, ఎంత కష్టమో చెప్పడానికి నాకు చేత అవటలేదు, అందుకని చెప్తున్నాను. చేత అవటలేదని చెప్తున్నాను నేను. మానసం అసలు మనస్సు ఉందా అన్నాడు. మానసం తుక్కి మార్గానే కురితే ఎందుకన్నాడు? మనస్సు దగ్గరికి వెళ్ళండి అంటే కనిపిస్తున్నది అన్నమాట. కనిపిస్తున్నది మనస్సు. ఆ కనిపిస్తున్నది ఊరికే చూడమన్నాడు. ఏమిటి కనిపిస్తున్నది? నాకు కనిపిస్తున్నది. ఎవరికి కనిపిస్తున్నది అని ఆలోచించమన్నాడు. అంటే ఆ మనస్సుని కనిపించుతున్నటువంటి వస్తువు దగ్గర నుంచి ఎవరికి కనిపిస్తున్నదో ఈ విచారించటానికి ఊరికే చూస్తున్నావు కానీ ఏమి చూస్తున్నావు, ఎవరు చూస్తున్నారు అని ఆ మార్గంలో మార్గనే కురితే ఆ మార్గంలో పెట్టమన్నాడు. ఎవరికి కనిపిస్తున్నది అనే మార్గంలో, కనిపిస్తున్న వస్తువుల్లో బాబోగ్రా బాబు, కనిపిస్తున్న ఎవరికి కనిపిస్తున్నది అనే మార్గంలో పెట్టు ఆ మనస్సుని. అప్పుడు మనస్సు ఉందేమో చూసుకోమన్నాడు. మనస్సే లేకుండా పోతున్నాడు. ఇది చేస్తేనే కానీ, అనుభవం ప్రయత్నం చేస్తేనే కానీ కుదరదు. ఊరికే వినే తమాషాగా విందామంటే ఇది అర్థం కాదు. ఏం చేయాలంటే మనస్సు కనిపిస్తోందండి. ఎవరికి కనిపిస్తోంది? అందరూ అట్లా కూర్చోవాలి, ముందు కూర్చుని ఆలోచించాలి. ఎవరికి కనిపిస్తున్నది అని మనస్సుతో ఆలోచించమన్నాడు. ఎవరికి కనిపిస్తున్నది? అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది ఆత్మవిచారం. ఎవరికి కనిపిస్తున్నది? నాకే కదా కనిపిస్తున్నది. కనుక ఆ నేను దగ్గరికి, ఆ మార్గంలో, నేను అనేటువంటి మార్గంలో ఈ మనస్సుని అటువైపు పంపించమన్నాడు. ఇది ఏమిటి, ఆ బల్బ్ ఏమిటి, అది ఆ వస్తువు ఏమిటి, ఆ టీవీ ఏమిటి, ఆ గోల్ ఏమిటి, ఈ టెన్నిస్ మ్యాచ్ ఏమిటి, ఆ కార్ ఏమిటి అని చూడకుండా ఇవన్నీ చూస్తున్నటువంటి మనస్సుని ఎవరు చూడటానికి ఈ మనస్సుని నియమిస్తున్నారో వాడి వైపుకి దీన్ని పంపించమన్నాడు. పంపిస్తే ఇది ఉంటుందేమో చూడమన్నాడు. ఇది ఉండదు. మానసంతుకి మార్గమే ఎక్కితే ఆ దోవలో పెడితే మనస్సు ఉంటుందా? ఏ దోవలో అన్నాడు. ఎవరికి కనిపిస్తున్నదో వాడి దోవలో. నాయన ఈ వస్తువు ఏమిటో అని వెతుక్కుంటూ బయటకు వస్తున్నావు. ఎవరికి ఈ వస్తువు కనిపిస్తున్నదో వాడి దోవలో, ఆ దోవలో ఈ వస్తువుని పంపించు. అసలు ఇప్పుడు ఏమిటి మనస్సుని ఎటువైపు పంపిస్తున్నావు అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనస్సు ఎటువైపు గెలుతోందండి? ఒక్క మాట 5 నిమిషాలు ఆలోచించండి. ఇప్పుడు మనస్సుని ఎటువైపు పంపిస్తున్నాం మనం? ఆ గౌన్ ఎట్లా ఉంది, ఆ చీర అంచె ఎట్లా ఉంది, ఈ గొలుసు ఎట్లా ఉంది, దాంట్లో ఎన్ని చిన్నాలు బంగారం పట్టింది, ఇంతే కదా ఆలోచనలు. నేను ఎవరికి కనిపిస్తున్నది? ఎవడు చూస్తున్నాడు ఈ వస్తువుల్ని? ఆహా, ఎవడండి వాడు అని చెప్పి ఈ వస్తువు ఎట్లా ఉందో చూడటానికి మనస్సును పంపిస్తున్నావు. ఆ మనస్సుని ఎవరికి కనిపిస్తున్నదో ఆ భావంలో పంపించు. వాడేవాడు సర్వము తానయ్యిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు దొచ్చదన్. అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేయి. ఆ దోవలో ఈ మనస్సును పంపించు. పంపించితే అప్పుడు చూడు నువ్వు మనస్సు ఉంటుందా? మనస్సు లేకుండా పోతుంది కదా. నైవ మానసం, మనస్సే లేదు. మార్గార్జవం, పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి దిస్ ఈస్ ది స్ట్రైట్ పాత్.
ఆయన చూపిస్తున్నాడు. ఒక దోవ చూపించాలి కదా అన్నాడు రమణ మహర్షి. మహర్షులు ఎందుకు? వాళ్ళు చూడాలి, వాళ్ళు తరించారు, మంది తరింపజేయాలి, దోవ చూపించాలి కదా వాళ్ళని. అందుకనే మార్గదర్శకులు అన్నారు. మార్గం అంటే మార్గో నేజో నయోనయ, రామో విరామో విరతో మార్గో నేజో నయోనయ. మార్గం ఆయనే, దోవ చూపిస్తున్నాడు. ఆ దోవలో మన చేతి గుర్తుకొని తీసుకెళ్తున్నాడు. నేయ ఈ జీవుణ్ణి, వీడిని ఏం చేస్తున్నాడు? పరమాత్మగా వీడు అవ్వాలి అని మనం లాక్కెళ్తున్నాడు. లాక్కెళ్ళి తాను పరమాత్మగా కూర్చుని ఈ జీవాత్మని పరమాత్మగా చేసుకుంటున్నాడు. లోపలికి తీసుకెడుతున్నట్ట. తీసుకెడుతున్నవాడు ఏమవుతున్నట్ట? ఈ జీవాత్మగా ఉండి సంసారిగా ఉన్నవాడు పరమాత్మ అయిపోతున్నట్ట. ఎవరు తీసుకెడుతున్నాడు అన్నాడు? పరమాత్మ తీసుకెడుతున్నాడు. తీసుకెళ్లబడుతున్నవాడు ఎవరన్నాడు? జీవుడు అన్నాడు. వాడు తీసుకెళ్లబడుతూ ఎక్కడికి వెళ్తున్నాడు అన్నాడు? పరమాత్మ అవటానికి తీసుకెళ్లబడుతున్నాడు. లోపలికి వెళుతూ ఉంటే పరమాత్మ అయిపోతున్నట్టు. పరమాత్మనిగా జీవాత్మని పరమాత్మగా తను కావలించుకుంటున్నాడు అన్నమాట. నువ్వే నేను అని ఆ రాముడు ఆంజనేయుడిని కావలించుకున్నాడు. అది అర్థం. నేనేను. ఇది ఎంతో కష్టమైన మాట. మానసంతు కిం, ఆయన మనస్సుతో ప్రపంచంలో ఈ వస్తువులు ఏమిటి అని ఆలోచిస్తున్నావు. రైట్. ఇప్పుడేమిటి? దీనికి ఇటువైపు తిరగాలి. ఎవరికి ప్రపంచం కనిపిస్తున్నది ఆ వైపుకి ఈ మనస్సును పంపించు. అప్పుడు మనస్సు ఉంటుందేమో చూడు, మనస్సే లేకుండా పోతుందండి. ఇదండి లవణం. ఒక ఉప్పు ముద్ద, ఉప్పు ముక్క పలుకుని సముద్రంలోకి వెళ్ళి ఎంత లోతుందో విచారించరావే అన్నాడు. దోవలో వెళుతూ వెళుతూ అది కరిగిపోయింది. బయటికి ఎక్కడి నుంచి వస్తుందన్నాడు. ఉప్పు ఉందా అన్నాడు. ఉప్పు ఎందుకు పంపించారన్నాడు. సముద్రం లోతు ఎందుకు తెలుసుకురారా. సముద్రం అసలు ఏమిటో తెలుసుకురా, అప్పుడు రా బయటికి అన్నాడు. వెళుతుంది. వెళుతూ 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 ఏమైంది? అదే లేకుండా పోయింది. అట్లాగే మనస్సు ఏమవుతుంది? పరమాత్మ ఎవరు? లోపల ఎవరికి ఎవడు నన్ను ప్రయోగించాడు, ఎవరు వాడుతున్నాడు? ఇది కేనోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం. కేనేషితం పతతి ప్రేషితం మనః. ఏ మహానుభావుడి చేత ఈ మనస్సు విషయాల్లోకి ప్రేరేపింపబడుతున్నది? ఇది కేనోపనిషత్తులో మొదటి మంత్రం. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. ఈ ప్రాణం ఉందే, ఈ శరీరంలోకి అసలు ఎవడు పంపించాడండి ముందు? కేనేషితాం వాచమిమాం వదంతి. ఎవరి కారణంగా వాక్కు బయటకు వస్తున్నది? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కనుక ఇక్కడ రమణ మహర్షి ఏమిటన్నాడంటే, క్వశ్చన్ వేశారు, అసలు మనస్సు ఉందా అన్నాడు. ఆ ఉప్పు కణికి ఏమైందండి? ఇది ఎగ్జాంపుల్. యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పిన ఎగ్జాంపుల్. బృహదారణ్యకం ఉప్పు కణికి వేశామండి, వేస్తే అదట అయిపోయింది. ఉప్పు అసలు నీళ్లే కణికైంది కదా. నీళ్లకు ఆకారం లేదు, మరి ఉప్పు కణికకి ఆకారం ఉంది. ఎంత లావు, ఎంత పొడుగు, ఎంత సన్నం. ఆకారం లేని దాంట్లోంచి నిరాకారమైనటువంటి జలంలోంచే ఆకారంతో ఉన్నటువంటి ఉప్పు కణిక తయారైంది. ఆకారం లేనటువంటి నిర్వికారం నిరాకారమైనటువంటి పరమాత్మలో నుంచి ఆకారాలతో కూడిన మనస్సు తయారైంది. మనస్సే దృశ్య ప్రపంచం. ఆ దృశ్య ప్రపంచం ఏమిటి అని ఈ మనస్సును అటుపంపించేటప్పటికీ ప్రపంచం లేదు, లేకుండా పోయింది. మనస్సు లేకుండా పోయింది. నైవ మానసం, మనస్సు లేకుండా పోతుంది. ఇదేనండి మార్గం, పరమాత్మ దగ్గరికి వెళ్లే మార్గం ఇది అని చెప్తున్నాడు. చదవండి ఒక మాట. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవం. మళ్ళీ దీన్ని ఇలాబరేట్ చేస్తున్నాడు. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో
విద్ధి అహం మనః వృత్తయస్తు అహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్ధి అహం మనః విద్ధి అహం మనః వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రితాః వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రితాః వృత్తయో మనో విద్ధి అహం మనః. అంటే ఏంటంటే అసలు అహంకారం ఈగో నుంచి ముందు ప్రపంచం అంతా స్టార్ట్ అవుతుందండి. నేను అనేవాడు లేకపోతే నాది అనే వస్తువు ఉంటుంది అన్నాడు ముందు పాయింట్. నేను అనేవాడు లేకపోతే నాది అనేది ఉంటుంది అన్నాడు. నాకు కోరిక ఫలానా కోరిక అండి, నేను అనేవాడు ఉన్నంత వరకే కదా. నేను అనేది లేకుండా నాకు అది కావాలి, కాఫీ కావాలి, నేను అనేవాడు లేడు, కాఫీ కావాలి అనేవాడు ఎవరన్నా ఉంటారు. ఆ మల్లెపువ్వు వాసన చూడాలి, ఆ చెంటు దాటుకోవాలి, ఆ చీర కట్టుకోవాలి, ఆ ధోతి వేసుకోవాలి, లేకపోతే ఈ మ్యాచ్ చూడాలి అనేది ఏమన్నా కోరిక ఉంటుందా అన్నాడు. కోరిక అనేది ఉంటుందా అన్నాడు ఫస్ట్ పాయింట్. వృత్తి అంటే వ్యాపారం, యావకేషన్, యాక్టివిటీ, యాక్షన్. కెన్ దేర్ బి యాక్షన్ వితౌట్ ఏ యాక్టర్? అంటే హోల్ పాయింట్ అంటే కనుక వృత్తయ అంటే ఆల్ యాక్టివిటీస్ అండ్ మోషన్స్, ఆల్ యాక్టివిటీస్, ఆల్ యాక్షన్స్, ఆల్ మోషన్స్, దే ఆర్ బేస్డ్ ఆన్ రూటెడ్ ఇన్ ఐ. అహం వృత్తిం ఆశ్రితాః, ఆశ్రితాః దాని మీద ఆధారపడి ఉన్నాయి. దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆల్ ఈగోస్, ఆల్ యాక్టివిటీస్ are centered on ego. That is why our actions are egocentric actions. అర్థమైందా? egocentric actions. సెంటర్ లేకుండా సర్కిల్ ఉందా? egocentric actions. All the activities are based on, centered on ego, aham. aham వృత్తయస్త్వహం. వృత్తం అన్నారు, అందుకనే సర్కిల్కి ఏమిటన్నారండి తెలుగులో? వృత్తం. ఈ వృత్తానికి సెంటర్ ఇది. సైకిల్ మోటార్ తిరుగుతున్నదండి, మోటార్ తిరుగుతూ ఉంటే యాక్సిల్ లేకుండా తిరుగుతుందా? అది తిరుగుతోందండి, తిరుగుతూ ఉంటే యాక్సిల్ ఒకటి ఉండాలి కదా, తిరగకుండా ఒకటి ఉండాలి కదా. యాక్సిల్ కూడా తిరిగితే అవుతుందండి, కారు బోర్లా పడుతూ ఉంటుంది. యాక్చువల్లీ తిరుగుతున్న దాంట్లో తిరగకుండా ఒకటి ఉండాలి కదా. కనుక ఈ తిరుగుడంతా కూడా తిరగని దాని మీద ఒకటి ఆధారపడుతుంది. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః. ఈ అహం 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 అని నేను 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 అని చస్తున్నటువంటి ఈ జీవుడి మీద, వారి యొక్క మనస్సు మీద ఈ వృత్తులన్నీ కూడా, వ్యాపారాలన్నీ కూడా బేస్ అయి ఉన్నాయి. కనుక మనస్సు అంటే ఏమిటంటున్నాడు? మనస్సు అంటే వృత్తయో మనో, యాక్టివిటీ, వస్తువు, సినిమా, ఏదైనా చూడాలి, ఏదైనా చూడాలి అనేప్పటికీ ఆ చూచిందంతా మనస్సు. చూచేవాళ్ళు లేకపోతే చూడటం అనేది ఉంటుంది, చూడటం అనే వ్యాపారం ఉంటుందా? కనుక చూచేవాడు ఎవరు? నేను చూడాలి అనేవాడు, నేను అనేవాడు ఉండాలి కదా. ఈ నేను అనేవాడి మీద ఆ వృత్తులన్నీ ఆధారపడుతుంది. కనుక ఈ నేను అనేవాడు ఎక్కడున్నాడు అన్నాడు? వృత్తయో మనో విద్ధి అహం మనః. ఈ నేను అనేవాడు ఈ వృత్తుల్లో దాక్కుని కూర్చున్నాడు. ఇవాళ లెక్చర్ అంతా మొట్టమొదటి చెప్పింది అది. నేను చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? నేను నడుస్తున్నానండి. రైట్. ఎవరు నడుస్తున్నారండి? నేనే నడుస్తున్నానండి. ఇది నేను అనేవాడు ఎక్కడున్నాడు? శరీరం నడుస్తోంది. నేను అనేవాడు ఎక్కడున్నాడండి? ఆ నడుస్తున్నటువంటి శరీరాన్ని చూస్తూ శరీర రూపంలో ఉండి, శరీరం కాకుండా శరీరంలో ఉండి,
శరీరాన్ని చూస్తున్నటువంటి వాడు. వాడు ఎక్కడున్నాడండి? శరీర రూపంలో ఉన్నాడు. కనుక నడవటం ఏమిటండి? వృత్తి అండి. ఈ వృత్తి ఎవరండి? మనస్సు అండి. ఈ మనస్సు ఎక్కడుందండి? నేను అనే వస్తువు మీద ఉందండి. నేను అనేది ఏమిటండి? మనస్సు రూపంలో ఉందండి. వృత్తులే ఏమిటండి? వృత్తులే మనస్సు అండి. మనస్సే అహం అండి. అహమే యుగో అండి. నేనే అహం అండి. నేనే ఈ నాది అనే దాంట్లో నేను దాక్కుని కూర్చున్నానండి. ఎంత కాంప్లికేటెడ్ వర్షనో చూడండి. అంటే ఇప్పుడు ఇది దీన్ని పరిగెత్తుకెళ్లాల్సిందే, కప్పగంతులు వేయాల్సిందే. చదవండి. ఎందుకంటే మరి 5 శ్లోకాలు కోట. వృత్తిమాశ్రిత వృత్తయో మనో విద్యహం మనః. వాడి జ్ఞాపకం వచ్చింది. కృష్ణానంద మహారాజు అని ఉన్నారు ఆయన, డివైన్ లైఫ్ సొసైటీ ఋషికేశ్లో. కృష్ణానంద మహారాజు చాలా గొప్పవాడు. ఆయన దర్శనం నాకు అయింది, నేను చెప్తున్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడు ఒకడు వస్తాడు నాకు, డెహ్రాడూన్ మెయిల్కి వెళ్ళాలండి, 1:20కి మెయిల్ ఉంది, 1:00 ఇప్పుడు అయింది, నాకు ఐ వాంట్ టు నో ఈ షార్ట్ స్పీచ్ మీరు ఇవ్వండి బ్రహ్మతత్వం మీద. షార్ట్ స్పీచ్. At 1:25 I have to leave. Now it is 1. Now I request you to give me and explain what is Atmatattva. అప్పుడు వాళ్ళ కృష్ణానంద అన్నట్ట, నీకు నమస్కారం, నువ్వు డెహ్రాడూన్ వెళ్ళేలా తర్వాత అంటే అప్పుడు ఏమిటన్నాడు అంటే ఏమిటి అర్థం ఏమిటన్నాడు అంటే కాలానికి అతీతమైనటువంటి వస్తువుని ఒక కాలంలో వివరించి చెప్పడం చాలా కష్టం. ఫస్ట్ పాయింట్. చాలా చిత్రమైన విషయం అండి. వృత్తయస్తు వృత్తయస్తు అహం వృత్తిమాశ్రిత. అహం వృత్తి అంటే ఈగోసెంట్రిక్ యాక్టివిటీ. సంసారం అంతా ఈగోసెంట్రిక్ యాక్టివిటీ. ఆ సెంటర్ లేకపోతే వృత్తి సెంటర్ సర్కిలే లేదు. కనుక వరల్డ్ ఇస్ ది సర్కంఫరెన్స్, సెంటర్ ఇస్ ది ఈగో. ఇప్పుడు ఈ సెంటరు మనకి పరమాత్మ దగ్గరికి సెల్ఫ్ సెంటర్. ఈ సెంటర్ ఈగో సెంటర్ నుంచి సెల్ఫ్ సెంటర్ కి జరిగేటప్పటికీ సర్కంఫరెన్స్ ఉండదు. ఈ ఈగో సెంటర్ ఏమన్నా సెంటర్ పోతుంది. సో ఇట్ ఈస్ సర్కిల్. వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ ఇది సెంటర్ లేకుండా సెంటర్లెస్, సర్కంఫరెన్స్ లెస్. వాట్ ఈజ్ ద సంసార? ఈగో సెంటర్ అండ్ బాడీ ఈజ్ ది పెరిఫెరీ, ఈజ్ ది సర్కంఫరెన్స్. బాడీ అంటే ప్రపంచాన్ని చూస్తున్న వాడికి బాడీ కనిపించదు. హోల్ బాడీయే ప్రపంచం. బాడీ. వృత్తయస్తు అహం వృత్తిమాశ్రిత. ఈగో ఇస్ బేసిస్. ఈగో అంటే ఏమిటన్నాడు? ఈగో అంటే ఏమిటన్నాడు? పరమాత్మ ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహు మనీషిణ. కఠోపనిషత్తులో మనస్సు అనే దాంతో వచ్చి వారు చేరినప్పుడు అది ఆ మనస్సులో 4 భాగాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 4 వ్యాపారాలు చేస్తుంది. సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు అది మనస్సు అంటారు. నిశ్చయం చేసుకున్నప్పుడు దాన్ని బుద్ధి అంటారు. ఇతర వస్తువులకి చిన్న పాత వస్తువులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చిత్తం అంటారు. తన ఇవే పాత విషయాలేమి జ్ఞాపకం లేకుండా తన విషయం తను ఆలోచించుకుంటున్నప్పుడు నేను చాలా గొప్పవాడిని, నేను చాలా తెలివిగలవాడిని, వాళ్ళకేం తెలుసు, వాళ్ళ మొహం నాకు బాగా తెలుసు అని అనుకుంటున్నప్పుడు నాడే అది అహంకారం. 4 రకాలు. అత్ర అభిమానాతు అహమిత్యహంకృతి. అభిమానాతు అహంకృతి. మనస్సు సంకల్ప వికల్పనాదిభిః స్వాత్మానుసంధాన గుణేన చిత్తం. అంటే ఏమిటన్నాడు? జపం చేసుకుంటున్నాం,
రామ 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 రామ. ఆ రామారావుకు పాపం పోయింది, పదవి పోయిందండి పాపం రామారావు గారు అని జ్ఞాపకం. ఏమిటి రామాల రామారావు అయిపోయిందని అప్పుడు రామారావు మాట జ్ఞాపకం వచ్చింది. అక్కడి నుంచి ఎప్పుడు పోయింది, ఆయన పదవి ఎందుకు పోయింది, అసలు ఎందుకని ఆ పదవిలో పోయింది, ఎలక్షన్స్ లో పోయిందా, అసలు ఎట్లా వచ్చింది, ప్రస్తుతం ఆయన నేషనల్ కాన్ఫరెన్సా, ఇంకో కాన్ఫరెన్సా, దిందా, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక అరగంటకి మీకు అదృష్టం ఉంటే జ్ఞాపకం వస్తుంది, ఈ రామారావు మీదకి పోయిందిరా బాబు, రామశబ్దం ఎగిరిపోయింది అని తెలుస్తుంది. ఎవరు జ్ఞాపకం చేశారు? ఇంట్లో భార్యకి తెలుసునా, నువ్వు రామారావు మాట ఆలోచిస్తున్నావని తెలుసునా, పాపం ఆవిడ ఏమన్నా కాపీ పెడుతోంది, రామశబ్దాన్ని జపం చేస్తున్నాడు మా ఆయన, ఎంత ఎంత దీక్షలో ఉన్నాడు అని చెప్పి కాపీ ఉప్మా సెపరేట్ గా జపం అయిన తర్వాత ఈ పెద్ద మనిషికి నైవేద్యం పెట్టాలని, ఈ పెద్ద మనిషికి బాదం ఖీరు మేపాలి అని చెప్పి ఆవిడ తయారు చేస్తుంది. ఏమిటి అనుకుంటుంది ఆవిడ ఇన్నసెంట్ గా, ఏమిటి వీడు రామశబ్దం చేస్తున్నాడు, ఆవిడకేం తెలుసు రామారావు గురించి ఆలోచిస్తున్నాడని తెలుసు. తర్వాత కొంతసేపటికి వీడికి తెలుస్తుంది, ఓహో దీని తగలయ్యా మనస్సు రామారావు మీద పోయింది, రాముడు